శాంతి. మురళీ రవళి. ఈరోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 9/1/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ పురుషోత్తమ సంగమ యుగములో పురుషోత్తములుగా అయ్యేందుకు పూర్తి పురుషార్థము చేయండి. వీలైనంత ఎక్కువగా స్మృతి మరియు చదువులపై గమనముంచండి. మీరు అందరికీ అవినాశి జ్ఞానరత్నాలను దానము చేయండి. అప్పుడే మీరు నిండుగా ఉంటారు. ఎల్లప్పుడూ లాభ నష్టాలను గురించి ఆలోచించండి. వీటిని గురించి ఆలోచించకపోతే ప్రజలలో దాసదాసీలుగా అవ్వవలసి వస్తుంది. అప్పుడే మీరు తండ్రి ఇచ్చే 21 జన్మల వారసత్వాన్ని పొందుకుంటారు. సత్యమైన తండ్రితో వ్యాపారము చేయండి. తండ్రి దాత. పిల్లలైన మీరు సుధాముని వలె పిడికిడు అటుకులను ఇస్తారు. మరలా వారి నుండి విశ్వరాజ్యాధికారాన్ని పొందుకుంటారు. ఇది ఆత్మీక విద్యాలయము. తండ్రి అయిన శివబాబా నుండి చదువుకుంటున్నారు. ఇది అత్యంత గొప్ప ప్రాప్తి. భక్తి మార్గములో అసలు ఏ ప్రాప్తి లేదు. భక్తి చేస్తూ మీరు ఒక్కొక్క మెట్టు క్రిందికి దిగుతూ వచ్చారు. ఈ భక్తి కూడా డ్రామాలో రచించబడి ఉంది. ఇప్పుడు మీకు ఒక్క తండ్రి అయిన శివబాబాతోనే ప్రీతి ఉన్నది. బాబా గుప్తముగా స్వర్గ రాజధానిని స్థాపన చేస్తున్నారు. మీరు ఎప్పుడూ ఈ విషయములో తికమకపడే పనిలేదు. మీరు అర్ధకల్పము, దానపుణ్యాలు, తీర్థయాత్రలు, వ్రతాలు, నోములు ఎన్నో చేశారు. అనేక సాక్షాత్కారాలను కూడా పొందుకున్నారు. కానీ ఏ ఒక్కరూ భక్తి ద్వారా ఎక్కే కళలోనికి వెళ్ళనేలేదు. ఇంకా ఒక్కొక్క మెట్టు క్రిందికి దిగజారుతూనే వచ్చారు. జ్ఞానము అనగా బ్రహ్మపగలు, భక్తి అనగా బ్రహ్మరాత్రి. ఈ జ్ఞానము ద్వారానే మీకు బేహద్దు సుఖము లభిస్తుంది. మరియు మీరు ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతారు. ఆత్మీక తండ్రిని శివబాబా అని ఉచ్చరించినప్పుడే ఎంతో ప్రేమ అనుభవమవుతుంది. వారిని భగవాన్ అని అనటముతో అంతగా రుచి అనుభవం కాదు. శివబాబా ఒక్కరే ఉన్నతోన్నతమైన వారు. వారి స్మృతి ద్వారా వారసత్వము కూడా గుర్తుకు వస్తుంది. మీరు సత్యయుగంలో చాలా ధనవంతులుగా ఉండేవారు. అక్కడ శాంతి, సుఖము, సమృద్ధిగా ఉండేది. ఇప్పుడు మీరు మరలా ఆ స్వర్గ ప్రపంచానికి వెళ్తున్నారు. కావున మీకు ఎంతో సంతోషము ఉండాలి. తండ్రి తెలియజేస్తున్న జ్ఞానము సత్యమైనది మరియు స్పష్టముగా ఉన్నది. ఇందులో మీకు ఎప్పుడూ ఎటువంటి ప్రశ్నలు తలెత్తవు. భక్తి మార్గములో శ్రీకృష్ణుని చేతికి చక్రము ఉన్నట్లుగా చిత్రీకరించారు. నిజానికి చక్రము సంగమయుగి బ్రాహ్మణులైన మీ అలంకారము. శ్రీకృష్ణుడు అహింస పరమధర్మకుడు. శ్రీకృష్ణుని చేతిలో చక్రాన్ని చూపించిన చిత్రమును సరిచేయవలసి ఉంది. శ్రీకృష్ణుడు అనగా డబల్ అహింసకుడు, మర్యాద పురుషోత్తముడు. ఆత్మలందరూ ప్రియుడైన శివబాబాకు ఆత్మీక ప్రేయసీలు. ఇతర సాంగత్యాలన్నింటినీ వదిలి పరమ ప్రియుడైన శివబాబాతో సాంగత్యమును చేయండి. నడుస్తూ, తిరుగుతూ, తింటూ నేనొక ఆత్మను అని భావించే అలవాటును పక్కా చేసుకోండి. శివబాబా ఒక్కరే మిమ్మల్ని ఉన్నతోన్నతముగా తయారు చేస్తారు. బాబా చెప్తున్నారు, మీరందరూ మధురాతి మధురమైన పిల్లలు. కల్పము తరువాత కలిసిన ప్రియమైన పిల్లలు.
ఇప్పుడు ఇక తిరిగి వెళ్ళేందుకు పవిత్రముగా కండి. వికారాలలోనికి వెళ్ళిన కారణంగానే మీరు చాలా పతితులుగా అయిపోయారు. ఇప్పుడు పావనముగా అయ్యే పురుషార్థమును చేయండి. మరియు 84 జన్మల చక్రాన్ని కూడా స్మృతి చేయండి. దీనినే స్వదర్శన చక్రము అని అంటారు. అంతేకాక మీరు ఎల్లప్పుడూ జ్ఞాన శంఖాన్ని పూరించాలి. ఇది అవినాశి జ్ఞానరత్నాల వ్యాపారము. మీరు తండ్రితో నేరుగా ఈ వ్యాపారాన్ని చేయండి. శివబాబా సర్వోన్నతమైన దాత. మీరు వారికి పిడికెడు అటుకులను ఇచ్చి బదులుగా విశ్వరాజ్యాధికారాన్ని పొందుకుంటారు. మీరు సుధాములు. మీరు ఇస్తున్నది తక్కువ, పొందుకుంటున్నది ఎక్కువ. సత్యమైన సాంగత్యమే తీరాన్ని చేరుస్తుంది. కుసాంగత్యము మిమ్మల్ని ముంచేస్తుంది. అర్ధకల్పము పంచవికారాల మాయ సాంగత్యముతో మీరు పూర్తిగా క్రిందికి దిగిజారిపోయారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని ఆవలి తీరానికి చేర్చుతున్నారు. తండ్రి ఒక్కరే సత్యమును చెప్పేవారు. మీకు కల్పకల్పము ఈ సంగమయుగములో సత్యమైన తండ్రితో సాంగత్యము లభిస్తుంది. మరలా అర్ధకల్పము కుసాంగత్యము లభిస్తుంది. ఇప్పుడు ఆపదలు మీ శిరస్సుపై నిల్చుని ఉన్నాయి. కావున పురుషోత్తములుగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థము చేయాలి. వరదానము: సేవలో స్నేహము మరియు సత్యతల యొక్క అథారిటీ బ్యాలెన్స్ ద్వారా సదా సఫలతను పొందే ఆత్మాభవ. ఈ అసత్య ఖండములో బ్రహ్మాబాబాను సత్యత యొక్క అథారిటీకి ప్రత్యక్ష స్వరూపముగా చూశారు. వారి అథారిటీ యొక్క మాటలు ఎప్పుడూ అహంకారపూరితముగా లేవు. అలాగే మీరు తండ్రిని ఫాలో చేయాలి. స్లోగన్: నాది అనే దానిని నీదిలోనికి పరివర్తన చేయటము అనగా భాగ్యపు అధికారాన్ని పొందుకోవటము. అవ్యక్త సైలెన్స్ ద్వారా లైట్ ఫరిష్తా స్థితిని అనుభవము చేయండి. మొదట తమ దేహము యొక్క ఆకర్షణను సమాప్తము చేస్తే సంబంధాలు మరియు పదార్థాల నుండి ఆకర్షణ దానంతటకదే సమాప్తమైపోతుంది. ఫరిస్తాగా అయ్యేందుకు ముందు ఈ దేహము సేవార్థంగా ఉంది, తాకట్టుగా ఉంది, నేను ట్రస్టీని అనే అభ్యాసమును చేయండి. అప్పుడు ఫరిస్తాగా అవ్వటము ఎంత సహజమనిపిస్తుందో చూడండి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.